ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో విద్యార్థుల మృతి ఘటనను సుమోటోగా స్వీకరించింది సుప్రీంకోర్టు. ఐఏఎస్ కోచింగ్ సెంటర్లపై సీరియస్ అయిన సుప్రీం ఢిల్లీ సర్కార్ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. భద్రత ప్రమాణాలపై నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించింది. ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో విద్యార్థుల మృతి ఘటనను సుమోటోగా స్వీకరించింది సుప్రీంకోర్టు. ఐఏఎస్ కోచింగ్ సెంటర్లపై సీరియస్ అయినటువంటి సుప్రీం ఢిల్లీ సర్కార్ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. భద్రత ప్రమాణాలపై నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశించింది. ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో విద్యార్థుల మృతి ఘటనను సుమోటోగా స్వీకరించింది సుప్రీంకోర్టు. ఐఏఎస్ కోచింగ్ సెంటర్లపై సీరియస్ అయినటువంటి సుప్రీం ఢిల్లీ సర్కార్ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. భద్రతా ప్రమాణాలపై నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించింది. ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు సీరియస్ ఎందుకు ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, దీపిక, గత నెలలో ఢిల్లీలోని రావుస్ ఐఏఎస్ అకాడమీలో ముగ్గురు ఐఏఎస్ ట్రైనీలు చనిపోయిన వ్యవహారాన్ని సుప్రీంకోర్టు చాలా సీరియస్గా పరిగణించింది. దీన్ని కోర్టు కాగ్నిజెన్స్లోకి తీసుకుని దీనిపై విచారణ జరిపింది. ఈరోజు ఢిల్లీ చీఫ్ సెక్రటరీతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనిపైన నోటీసులు ఏంటి కూడా ఇష్యూ చేయడం కూడా జరిగింది. ఢిల్లీలో కోచింగ్ సెంటర్స్ అనేటివి డెత్ ఛాంబర్స్గా మారుతున్నాయని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించి సమగ్రమైన విచారణకు ఆదేశించాలి. అదేవిధంగా కోచింగ్ సెంటర్లు ఇప్పటివరకు తీసుకున్న చర్యలేంటి, దీనికి సంబంధించి కేంద్ర ఇప్పటివరకు ఎటువంటి విచారణ అనేది కూడా జరిపారు, ఎందుకు ఈ మరణాలు అనేవి కూడా సంభవించాయి, అదేవిధంగా కోచింగ్ సెంటర్లకు సంబంధించి ఎటువంటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ అనేవి కూడా ఇచ్చారా లేదా ఇవన్నీ కూడా లేకుండానే ఎలాంటి అనుమతులు ఇచ్చారు, వీటన్నిటిపైన కూడా విచారణ జరపాలని చెప్పేసి కూడా నోటీసులు కూడా ఇష్యూ చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా దీనికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఎటువంటి రిప్లై అనేది కూడా ఫైల్ చేస్తుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్ శిరీష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.